1972 వరకు సింహం మన జాతీయ జంతువు. జాతీయ జంతువుగా ఉన్న సింహం స్థానంలో పులి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. టైగర్ భారతదేశంలో 16 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అయితే సింహం కేవలం గుజరాత్లోని గిర్ అడవులకు మాత్రమే పరిమితం. టైగర్ దేశవ్యాప్తంగా ఉండడం వల్ల ఇది ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. 1970లో టైగర్ జనాభా వేగంగా తగ్గుతుంది. వేట, ఆవాసన నష్టం మరియు ఇతర కారణాల వల్ల టైగర్ అంతరించే ప్రమాదంలో ఉంది. దీన్ని రక్షించడానికి 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. జాతీయ జంతువుగా ప్రకటించడం ద్వారా పరిరక్షణకు ఎక్కువ దృష్టి లభించింది. టైగర్ భారత సంస్కృతిలో గొప్ప చరిత్ర కలిగి ఉంది. ఇండస్ వ్యాలీ నాగరికత నుండి హిందూ పురాణాల వరకు దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శక్తి, గౌరవం మరియు చురుకుదనానికి చిహ్నం. కానీ సింహం బ్రిటిష్ మరియు సామ్రాజ్యవాదానికి ముడిపడి ఉంది. టైగర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జంతువు మరియు భారతదేశంలో ప్రపంచ టైగర్ జనాభా 70% ఉంది. ఇది భారతదేశ వన్యప్రాణ సంపదకు చిహ్నంగా నిలుస్తుంది. కారణాల వల్ల టైగర్ను 1972లో జాతీయ జంతువుగా ఎంచుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ విజన్ యూట్యూబ్ ఛానల్.